కాళీపట్నం రామారావు గారు నాకు ఎప్పటినుంచి తెలుసు అంటే, మా నాన్నకి ఆహ్, సమీక్షలకు పుస్తకాలొస్తూ ఉండేవి. ఆయన వివిధ పత్రికలకు సమీక్షలు చేస్తుండేవాళ్ళు రామకోటి శాస్త్రి. చేస్తే ఆయన చావు కథల సంపుటి మా నాన్న వచ్చినవన్నీ దాదాపు కవిత్వం. ఆయనకు కథలు రావడము, నవలలు రావడం చాలా అరుదైన విషయం. ఆ అరుదైన విషయంలో భారతికనుకుంటా రివ్యూ జేయడానికి ఆహ్, ఈ చావు కథల పుస్తకం వచ్చింది. 3 కథలో, 4 కథలో ఉన్నాయి దానిలో. అది 68, 67, 69లో మధ్యలో. ఆ ఇంటికి ఏ పుస్తకం వచ్చినా దాన్ని చదవడం. అందులో ముఖ్యంగా కథ, నవల. నేను పొయిటరీ పెద్దగా అప్పుడు చదివేదాన్ని గాదు. అందుకని ఆ కథలు చదివా అప్పుడు నేను. నాకు అర్థమయ్యి, అర్థం గాని వయసు 7వ తరగతి చదువుతున్నాను, 8వ తరగతి చదువుతున్నాను. అప్పుడు మొదటి పరిచయం నాకు కాళీపట్నం రామారావు గారని ఒక ఆయనున్నారు. ఆయన కథలు రాస్తారని. తర్వాత నేను 84లో ఆయనను ప్రత్యక్షంగా ఆయన పాఠం విన్నా. అంటే కాళీపట్నం రామారావు మాస్టారు దగ్గర నేను చదువుకున్నానని కూడా చెప్పొచ్చనమాట. 84 విరసం సాహిత్య పాఠశాల జరిగింది విశాఖపట్నంలో. ఆ సాహిత్య పాఠశాల కథా నవల మీద అది. ఒక వర్క్‌షాప్ లాగా నిర్వహించారు. సరే నేను నవల మీద పరిశోధన చేస్తున్నా. కథ నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం కనుక అప్పటికి అయిపోయింది నా పీహెచ్‌డీ. అయినా ఆ ఆసక్తితోటి ఆ 3 రోజులు నేనక్కడ హాజరై ఆ వర్క్‌షాప్‌ను హాజరయ్యాను. అప్పుడు కాళీపట్నం రామారావు గారు కథ మీద రావిశాస్త్రి గారిని, ఈయనని ఇద్దరిని గూడా స్టేజ్ మీద నుంచి వినడం, వాళ్ళను తోటి మాట్లాడడం, చర్చించటం అదొక పెద్ద అనుభవం నాకు. అప్పుడే ఆయన ఆ పాఠశాల కోసం కథలు అంటే పిల్లల చేత పనులెట్లా చేయించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఒక టీచర్ గదా! అందుకని ఆ వర్క్‌షాప్ కోసం ఆయన కొన్ని కథలను ఆహ్, జిరాక్స్ చేసి అవన్నీ అందరికి పంచిపెట్టారు. ఈ కథలు చదవండి. ఈ కథల మీద డిస్కషన్ ఒక రోజున. అలా జీవధార కథ ఆ రోజున చాలా చర్చకొచ్చినటువంటి కథ అనమాట. ఇటువంటి ఒక వర్క్‌షాప్‌ను నేను హాజరు కావడం, ఆయన స్టూడెంట్‌ని కావడం అదొక ఆనందకరమైనటువంటి విషయం. అప్పటినుంచి నేను ఆయన కథలని ఇష్టంగా చదువుకుంటూ వస్తున్నాను. 94 నుంచి సీరియస్‌గా ఒక పరిశోధనా దృష్టితోటి రాయడము అనేటువంటి పద్ధతిలో వాటిని రాస్తూ వస్తున్నాను. తర్వాత నాకు కథానిలయంతోటి చాలా తర్వాత ఆయన కథానిలయం పెట్టేటప్పుడు పుస్తకాల కోసం తెగ తిరిగారు. అందరిని చెప్పడము, ఎవరెవరి దగ్గర ఏం పుస్తకాలున్నాయో సేకరించటం. అలా వరంగల్‌కి కూడా వచ్చారాయన. వరంగల్‌కి వచ్చినప్పుడు నాకప్పుడు టీవీఎస్ చాంప్ ఉండేది. దాని మీద ఎట్లా తీసుకెళ్ళాలి? ఇద్దరం కలిసి ఆటోలో పోదామంటే, ఎందుకు మరి బండుందిగా దీని మీద పోదాం పా! అని నేను టీవీఎస్ చాంప్ ఏసుకొని బయలుదేరితే, నా వెనకాల కూర్చొని ఆయన మేమప్పుడు ప్రసాద్ గారు ఇట్లా ఊళ్ళో బాగా పెద్ద లైబ్రరీలు ఉన్నటువంటి సాహిత్యకారుల దగ్గరికి పోయి మాట్లాడడము, ఇవి నాకు చాలా మంచి అనుభవాలు. ఆ తర్వాత నేను ప్రాజెక్ట్ వర్క్‌లు ఏది చేసినా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ కథానిలయంలో బాగా పనిచేసుకున్నాను. ఆ కథానిలయానికి పోయినప్పుడల్లా ఒక రోజు ఆయన కూర్చోవడము, పగలంతా పని చేసుకోవడం. చేసుకొని ఒక గంట సేపు పోయి ఆయన దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం. ఎంత ఇష్టమో ఆయనకు ఎన్ని పుస్తకాలను చూపించటం, ఆ పుస్తకాల మీద మాట్లాడడం, ఇది చదివారా? ఇట్లా ప్రపంచం ఎట్లా ఉంది? అని ఇవన్నీ గూడా ఆయనతోటి పంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం పోవడం నాకు కుదరలే. లేకపోతే శ్రీకాకుళంలో వాళ్ళ కాలనీలోనే మా చెల్లెలుంటుంది. అందుకనే నేను పోతే శ్రీకాకుళం పోయినానంటే తప్పకుండా ఆయనను ఒకసారి చూసేదాన్ని. కానీ ఈ మధ్య ఏడాదిగా మార్చి తర్వాత మనం ఎటూ కదలలేదు గనక నేను శ్రీకాకుళం పోవలసింది కిందటి ఉగాదికి పోలేకపోయినాను. ఆహ్, పోతే కాళీపట్నం రామారావు గారిని చూసేదాన్ని. చూడలేకపోయాను. కానీ ఈ రోజున ఆయనను వినడం, ఆయన పుస్తకం చదువుతున్నానని చెప్పారే, అది చాలా ఆనందకరమైన ఆయన జీవ లక్షణం. చదవటం, మాట్లాడడం, పంచుకోవడం. ఎంతమందికి వీలైతే దాన్ని అంతమందికి ఇవ్వటం అది జీవలక్షణం. ఆ జీవలక్షణం కలిగినటువంటి ఒక మహామనీషి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నమస్కారాలు సమర్పిస్తూ, ఆయన కథల గురించి నాకు కలిగినటువంటి కొన్ని అభిప్రాయాలను పంచుకుంటాను. ఆహ్, కథ అనేది సామాజిక విమర్శ కోసం అసలు సాహిత్యమే రచన అనేటువంటిది విమర్శ లేనిదే రచన ఉండదు. ఎందుకంటే దీనిని యథాతథంగా మనం అనుసరించేటట్లయితే ఇదంతా బాగుందనుకుంటే దానిలో కొట్టుకుపోతూ ఉంటారు తప్పితే విమర్శ ఉండదు.
విమర్శ ఎప్పుడు ఉంటుంది? ఈ సమాజాన్ని, దీనిలో మంచేది, చెడేది, ఏ మంచి ఎవరికి ఉపయోగపడుతున్నది, ఏ చెడు ఎవరికి ఉపయోగపడుతున్నది, ఏ చెడు నశించవలసినటువంటిది, దీనికోసం చేయవలసినటువంటివి ఏమిటి, ఈ మధ్యలో మనుషులు పడేటువంటి జీవిత సంఘర్షణ ఏమిటి? ఈ సంఘర్షణని లోతులుగా చూడడము, వ్యక్తీకరించడం అనేటువంటిది కథ యొక్క సాహిత్యం యొక్క ప్రధానమైన లక్షణం. అందుకని ఆధునిక కథ అనేది సామాజిక విమర్శగానే పుట్టింది. అది గురజాడ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే బండారు అచ్చమాంబ దగ్గర నుంచి అయినా సరే ఆమె రాసిన కథలు కూడా సామాజిక విమర్శతోటే మొదలయ్యాయి. అందువల్ల కథ ఒక సామాజిక విమర్శను ప్రధానంగా ఉన్నటువంటి ప్రక్రియ. కాళీపట్నం రామారావు గారు కథ రచనలో కనిపించేటువంటిది ఆ సామాజిక విమర్శ చాలా కీలకమైనటువంటి అంశం. ఆయన దాదాపు 42-43 నుంచే రచనలు ప్రారంభించారు. కార్డు కథలతోటి మొదలుపెట్టి చాలా పెద్ద కథలు, ఇప్పుడు యజ్ఞం లాంటి పెద్ద కథలు రాసినటువంటి వాళ్ళు. అయితే ఏ కథ రాసినా దానిలో ఒక చారిత్రక దృష్టి అనేటువంటిది ఆయనకు టీచర్ ట్రైనింగ్ తర్వాత ఇంకొకటి, మనం కాళీపట్నం రామారావు గారిలో ఒక టీచర్ కావాలనేటువంటి లక్షణం. ఆయన అంతకుముందు ఏదో మంచి ఉద్యోగంలో 80 రూపాయలు చేసేటువంటి 80 రూపాయలు జీతం వచ్చేటువంటి ఉద్యోగంలో ఉండి కూడా టీచర్ కావడమే నా జీవన ప్రవృత్తికి సరిపోతుందని చెప్పి అది వదిలేసి టీచర్ ట్రైనింగ్ లో చేరారు. తర్వాత 30-40 రూపాయల నెల జీతానికి టీచర్ గా చేరారు. అంటే అధ్యాపక వృత్తి అనేటువంటిది ఒక గౌరవనీయమైన వృత్తి, ఒక అవసరమైన వృత్తి. ఎందుకంటే అది ఎంతో మంది మనుషులతోటి సంబంధం. మనుషులతోటి సంబంధం దేనికి అంటే అభిప్రాయాల వినిమయం, తర్వాత అభిప్రాయాలను మార్చుకోవడానికి, ఎదగడానికి కావలసినటువంటి ఒక వాతావరణాన్ని సృజించుకోవడం. అంటే సజీవమైన మనుషులతోటి సంభాషణ పాఠం చెప్పడం అంటే. అందుకనే దాన్ని ప్రేమిస్తాం. కాళీపట్నం రామారావు గారు దాన్ని ప్రేమించారు. అందువల్ల ఒక టీచర్ ఎంత బాధ్యతగా తన చుట్టూ ఉన్నటువంటి మనుషులతోటి సంభాషించి ఒక సమాజాన్ని విమర్శనాత్మకమైనటువంటి దృష్టిని వాళ్ళల్లో కలిగిస్తారో అది ఆయన సాహిత్యం కూడా చేస్తుంది. ఆయన కథలు కూడా ఆ విమర్శనాత్మక దృష్టిని చాలా ప్రధానంగా కనిపిస్తాయి. ఒక చిన్న కథ ఉంది, 45-44లో వచ్చినటువంటిది. క్లైవ్ భారత బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు క్లైవ్ విజయంతో, పిల్ల పాఠం చదువుకుంటున్నదని మొదలవుతుంది అది. అయితే ఆ క్లైవ్ మీద ఒక ఆలోచనలు, కథకుడి ఆలోచనలు, ఈ ఆలోచనలతో సాగి క్లైవ్ ఇలా గనక కాకపోతే, ఇట్లా అయినట్లయితే ఈ దేశ చరిత్ర, బ్రిటిష్ చరిత్ర, యూరోప్ చరిత్ర ఇవన్నీ ఏమవుతాయి అనేటువంటి ప్రశ్నతోటి చిన్న కథను ముగిస్తాడు. అంటే అది కథ కూడా కాదు పూర్తి ఫామ్ లో, ఒక చిన్న ఆలోచన తరంగం. అయితే ఇవి ఏమిటి అని అంటే, ఒక చోట ఒక మాట, దాని అర్థమే కాదు, దాని వెనకాల చాలా చరిత్ర ఉంటది, దాని వెనకాల చాలా చైతన్యము ఉంటుంది. ఈ చలన చైతన్యాలను, చరిత్రని అర్థం చేసుకోవడము, చేయించటం అనేటువంటిది కాళీపట్నం రామారావు గారి కథల లక్షణం అనిపిస్తుంది. తర్వాత ఆయన చెప్తారు, ఆయనకు టీచర్ ట్రైనింగ్ చేస్తున్న టైంలోనే ఒక మిత్రుడి ద్వారా మార్క్సిజం గురించిన అవగాహన ఏర్పడిందని, మార్క్సిజాన్ని చదివారని చెప్పినారు. అయితే ఆ అవగాహన వల్లనో ఏమో ఆయన కథలు చాలా అభ్యుదయకరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున అంటే ఎందుకు మళ్ళీ కాళీపట్నం రామారావు గారిని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, ఈ రోజుకి ఏమైనా కాళీపట్నం రామారావు గారు రెలవెన్స్ ఉందా? ఆయన ఇప్పుడు 80-90ల వరకు ఆయన కథారచన దాదాపు అయిపోయింది. 60-70లలో ఉధృతంగా రాశారు, 90 వరకు చెదురుమదురుగా రాశారు. అసలు ఆయన మొత్తం జీవిత కాలంలో రాసిన కథలు 50. అలాంటి ఆయన రాసినటువంటి కథలు ఈ రోజున అంటే ఒక 90 నుంచి 10-30 ఏళ్ళు దాటిపోయింది. ఈ తరానికి మళ్ళీ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని అంటే తప్పనిసరిగా అవసరం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ విషయాలను మాట్లాడాడు, ఆయన కథలన్నింటి సారం, ఒక్కొక్క కథను గురించి చెప్పకపోయినా కథలలో సారం ఏమిటి, ఆయన ఈ రోజు ఏదైతే చాలా తీవ్రంగా ఉందో వర్గ సమస్యను చర్చించారు, తర్వాత కుల సమస్య ఉన్నది దానిలో, తర్వాత లింగ సమస్య ఉన్నది, స్త్రీ పురుష అసమానత్వాలకు సంబంధించి, అంటే మొత్తం మీద అసమానతలకు సంబంధించినటువంటి ఒక అవగాహనతోటి ఆయన రచన సాహిత్యం అంతా జరిగింది.
అంటే అసమానతల గురించిన అవగాహన ఉందంటే అసమానతలు లేనటువంటి ఒక ప్రజాస్వామిక సమాజాన్ని ఆయన కాంక్షించాడు. అయితే ఈ కాంక్షించటానికి ఆయన చేసినటువంటి పని ఏమిటి? ఆ పని కథలు రాయడమే. ఈ కథలలో నాకు ఒక 3 పద్ధతుల్లో చూడొచ్చు అనిపిస్తుంది. ఒకటేమిటంటే ఆయన ప్రారంభ కథలలో కుటుంబం చాలా ప్రధానంగా ఉంది. అది రాగమయ్య లాంటి కథలు గాని, పెంపకపు మమకారం లాంటి కథలు గాని, ఇవన్నీ కుటుంబం ప్రధానంగా ఉంది. అయితే ఈ కుటుంబం ప్రధానంగా ఉన్నటువంటి కథలు మధ్య తరగతి తర్వాత ఇంకొకటి మనకు మన మ రచయిత ఏ కులానికి, ఏ జాతికి, ఏ సంబంధించినటువంటి వాళ్ళైతే దానికి సంబంధించిన సంస్కారాలు వాళ్ళని నడిపిస్తాయి అనేటువంటిది ఖచ్చితమైన విషయం. అయితే ఈ నడిపించే వాటిల్లో ఇది సరైంది కాదనుకున్నప్పుడు వాటి నుంచి వదులుకుంటూ డీక్లాసిఫై కావడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి మానవీయత. ఈ 2 లక్షణాలు మనం ఆయన కథలలో చూస్తాం. ఆ ప్రారంభ కథలలో ఒక కథలైతే ఒక ఉపమానం, బ్రాహ్మణుడు తన జాతిని కోల్పోతే ఎంత బాధపడతాడో ప్రమాదవశాత్తు అని ఒక ఉపమానం ఇస్తాడు. అంటే ఒక బ్రాహ్మణ అస్తిత్వాన్ని గురించినటువంటి ఒక సానుకూలమైన లక్షణం ఆయన రక్తంలో ఒక ఉపమాన రూపంలో బయటకు వచ్చింది, అది కథాంశం కాకపోయింది. అలాంటి రచయిత ఆయన కథలలో ఏ బ్రాహ్మణ కుటుంబాలే ఉన్నాయి. ఈ బ్రాహ్మణ కుటుంబాలలో ఏమి ఆయన చూపించాడు అంటే అవన్నీ ఆ కథలలో అధికారం, అహంకారం, అజ్ఞానం, ఈ 3 కుటుంబ జీవితంలో మానవ సంబంధాలను ఎట్లా ధ్వంసం చేస్తున్నాయి. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, అది తల్లి పిల్లల మధ్య కావచ్చు, అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, మొత్తం మానవ సంబంధాలను డిస్టర్బ్ చేసేటువంటి ఒక అంశం ఏమిటంటే అధికారం. ఈ అధికారం ఎవరికి లభిస్తున్నది? ఈ కుటుంబంలో మగవాడికి అధికారం లభిస్తుంది. యజమాని మగవాడు. అందువల్ల ఆ అధికారం, తర్వాత ఆ అధికారం నుంచి వచ్చేటువంటి అహంకారం, మేము చెప్పిన మాట వినాలన్నటువంటి అహంకారం, తర్వాత ఇంకా మిగిలిన ప్రపంచం గురించినటువంటి కన్సిడర్ చేసేటువంటి లక్షణాలు లేకపోవడం, ఇవన్నీ జీవితంలో ఉండేటువంటి సంబంధాలని విధ్వంసం చేస్తాయి. అయితే ఈ అహంకారాలు, అధికారాలు చాలా వాటికి సంబంధించినవి కావచ్చు. అంటే ఒక్కటే అని చెప్పలేము మనము. ఇప్పుడు ఉదాహరణకి చదువు, ఇంగ్లీష్ చదువులు గొప్పవి అనుకొని అహంకరించడం అదొక లక్షణం. తెలుగు మిగిలిన వాళ్ళకి ఆ చదువు లేని వాళ్ళు, ఇంగ్లీష్ చదువు లేని వాళ్ళు, ఇంగ్లీష్ ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేయనటువంటి వాళ్ళు, అది జీవితమే కాదనుకోవడం. అట్లాగే సంపదలు ఉండటం ఒక పెద్ద ఇది అనుకోవడం. ఇలాంటివి ప్రతిదీ కూడా అంటే చాలా సాపేక్షంగా చిన్న చిన్న వాటిని కూడా అబ్జర్వ్ చేయడం, వాటిని చూపించడం చూస్తాం మనం. అయితే వీటిని ధిక్కరించాలంటే, వీటిని అధిగమించాలంటే మనిషి చాలా నేర్చుకోవాలి. అహంకారాలను వదులుకోవాలి, అధికారాలను వదులుకోవాలి. అయితే దానికి సంసిద్ధత అంత తొందరగా రాదు, కానీ దానికోసం కుటుంబంలో జరిగేటువంటి ఘర్షణని ఆయన చూపిస్తాడు. పెంపకం మమకారంలో అయితే తమ్ముడికి అటువంటి భాస్కరం అనుకుంటారు తన పేరు, అతనికి ఆ సమాజ సంబంధాలను మార్చుకోవాలని అన్నగారిని మార్చడం కనిపిస్తుంది. రాగమయ్య కథలో అయితే ఆ అహంకారాల్ని మార్చడానికి ఉమా కోడలు ప్రయత్నించడం కనిపిస్తుంది. అలాంటి కథలు ఆయన రాశారు. అందువల్ల కుటుంబంలో తర్వాత స్త్రీ పురుష అసమానతలను గుర్తించడంలో ఆయన కుటుంబంలో చాలా పద్ధతిగా చేశారు. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజున ఒక ఫెమినిస్ట్ క్రిటిసిజం ఏదైతే ఉందో ఆ క్రిటిసిజం, ఆ విమర్శనా దృక్పథం ఒక స్త్రీగా సమాజాన్ని చూడడం, ఒక స్త్రీ వైపు నుంచి చూడడం అనేటువంటిది ఆయన కథల్లో కనిపిస్తుంది. ఒక కథలో అంటాడనమాట ఆయన, సరస్వతి ఆ పెంపక మమకారంలోనే భర్తని లేవమంటుంది, లేచి స్నానం చేసి తినడానికి రమ్మన్నది. అయితే అన్నప్పుడు అచ్చు భర్తని భార్య అడిగే స్వరంలో అడిగింది అని చెప్పనంటాడు. అంటే భార్యలు భర్తలతోటి మాట్లాడే స్వరం ఒకటి ఉంటుందని ఆయన గుర్తించాడు. ఆ స్వరం ఏమిటి అంటే పూర్తి అధీన స్వరం. ఎందుకంటే అది అధికార వ్యవస్థ కనుక ఈ అధికార వ్యవస్థలో స్త్రీలు ఎంత అధీనులుగా ఉంటారు. అట్లాగే స్త్రీలు వాళ్ళ భర్తల భావాలకి ప్రతినిధులుగా, ప్రతిబింబాలుగా ఎట్లా మారిపోతారు. వీటి గురించినటువంటి అవగాహన వాళ్లకు ఒకసారి ఉండదు. ఉన్నా కానీ దానిని లోపల అణుచుకోవలసినటువంటి వాళ్ళు ఇది. అందుకంటే స్త్రీలు ఎలా అంటే ఒక భారత నారి అని ఒక నమూనా కూడా చెప్తాడు ఆయన ఒక కథలో. అది ఇంకా ముందు రాసినటువంటి కథ వీటన్నిటికంటే. ఆ కథలో
ఆ ఒక బిఏ చదివిన అమ్మాయిని చూపించాడు. అంటే 45, 44లలో ఆయన చదువుకున్న యువతులను చూడగలిగాడు. చూడగలిగాడు. ఆ బిఏ చదువుతున్నటువంటి అమ్మాయి, ఆమె చేతిలో మ్యూజింగ్స్ అవుతుంటుంది. అంటే చలంని చదవడం, ఆడవాళ్ళు ఆలోచించటం. అయితే అక్కడ శీలానికి సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకొస్తుంది. అంటే లైంగిక రీతి అంటే ఏమిటి? అది మానసికమైనటువంటిదా? శారీరకమైందా? వీటి గురించినటువంటి చర్చ. అయితే భారత నారి ఎట్లా తయారు చేయబడింది అంటే పురుషుణ్ణి తలుచుకోవడమే, ఇంకొక పురుషుడికి ఆనందం కలిగించేటువంటి ఒక మాట మాట్లాడడమే అది నేరమైనటువంటి స్థితిలోకి ఎంతమంది ఆడపిల్లల తయారు చేస్తున్నారు. అకనే భారత నారి ఎలా తయారవుతుందో కూడా ఆయన చూస్తాడు. ఆ భారత నారి ఎలా తయారైందని చెప్పాడంటే అలా భారత నారి ఉండకూడదని ఆయన ఉద్దేశం. అక్కడ ఇట్లాంటి కుటుంబ సంబంధమైనటువంటి జీవితాన్ని, చాలా ఆహ్లాదకరమైన సంబంధాలు, వాళ్ళ భోజనాలు, సంస్కారము, సంస్కృతి, మడులు, దడులు అన్నీ ఉంటాయి దానిలో. ఆ కథలు అది ఒక ఎత్తు. తర్వాత రెండవ రకము కథలు ఏమిటంటే ఆయన అది ఆ రెండో కథలోకి వచ్చేసరికి ఆయన తనను తాను మార్చుకున్నాడు, తనను తాను మారాడు. ఈ మారటం అనేటువంటిది కాళీపట్నం రామారావులోనే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఆయన 60ల నాటికే ఆ మార్పు వచ్చేసింది ఆయనలో. 45 నుంచి 60 లోపల ఆయన ఈ మార్పు కనిపిస్తుంది. అక్కడ 60ల నుంచి వచ్చినటువంటి కథలలో ఆయన అట్టడుగు వర్గపు జీవితాలను కథలుగా రాయడం మొదలుపెట్టాడు. ఎంత వాటితోటి మమేకమయ్యాడంటే, అంటే ఎంత పరిశీలన శక్తి వాళ్ళని, తర్వాత వాళ్ళ భాషను కూడా పట్టుకోవడం. కేవలము తన అంటే ఒక మధ్యతరగతి బ్రాహ్మణ భాష నుంచి అక్కడి నుంచి మాలమాదిగల జీవితాలు, వాళ్ళ భాషని, యాసని పట్టుకొని రాయగలిగినంత స్థాయికి ఆయన తనను తాను సుశిక్షితుని చేసుకున్నాడు. అక్కడ అది ఆయనలో ఉన్నటువంటి, అంటే ఒక డీక్లాసిఫై కావడం అనేటువంటిది ఉందే, అది కాళీపట్నం రామారావు గారిలో కనిపిస్తుంది. అలాంటి దశలో వచ్చినటువంటి కథలు మనకి ఆర్తి, నోరు ఇలాంటి కథలు మనకు 60వ దశకంలో కనిపించేటువంటి కథ. అంటే ఆర్తి కథ అసలు ఆర్తి హింస ఇంకొక కథ. అంటే ఈ కథలన్నీ ఏం చెప్తాయి అంటే ఒక ఆర్థికమైన, అంటే స్త్రీ పురుష సంబంధాలు, అంటే ఆయన ఆర్థిక సంబంధాల్లో ఉన్న అసమానతలు, అవి స్త్రీ పురుష సంబంధాల అసమానతలు, తర్వాత అవి మొత్తం కుటుంబ సంస్కృతిని నిర్దేశించడంలో వాటి పాత్ర. అంటే ఒక అంశము అది విడిగా ఉండదు. అది కుటుంబం కానీ, సంస్కృతి కానీ, లైంగిక సంబంధాలు కానీ, ఇవన్నీ విడివిడిగా చూడవలసినటువంటి అంశాలు కావు. ఇవన్నీ కూడా ఒక సంక్లిష్టమైనటువంటి మానవ సమాజ నిర్మాణంలో భాగం. అది మనకి నోరూమ్ లాంటి కథలో అర్థమవుతుంది, అది ఆర్తి లాంటి కథలో అర్థమవుతుంది. నోరూమ్ కథ అంటే ఒక భార్యాభర్తలు ఒక రాత్రి పరిపూర్ణంగా జీవించగలగటం, సంయోగ జీవితాన్ని ఒక పక్క మీద పడుకోగలిగి ఉండటం అనేటువంటిది కలలో విషయమైపోయినటువంటి జనం ఎంతమంది ఉన్నారు. చిన్న ఇల్లు, అసలు ఇల్లే లేకపోవడం, గుడిసెలు, వీటి మధ్య చేయవలసినటువంటి సంసారాలలో మనుషులు ఎంత సాంస్కృతికమైన, బౌద్ధికమైన, సృజనాత్మకమైన ఎన్ని శక్తులను కోల్పోతున్నారు. పేదరికం ఒక లక్షణమైతే ఇది దాని ఫలితమైనటువంటి ఒక సాంస్కృతిక నిర్మాణం ఉంటుంది పక్కన. ఈ సాంస్కృతిక అంశాలను కూడా, అంటే వర్గ సమస్యను చర్చించినప్పుడు ఆ సాంస్కృతికమైన సమస్యను కూడా పట్టుకోగలగడం కాళీపట్నం రామారావు గారి ప్రత్యేకత. అందుకనే రూమ్ కోసం వెతికినటువంటి వాడు, భంగపడినటువంటి వాడు అతని కథ. అట్లాగే ఆర్థికత చూసినప్పుడు మనకి మామూలుగా కుటుంబాలలో భార్య మీద భర్త పెత్తనం, కోడల మీద అత్త పెత్తనం, ఈ ఇన్ని పెత్తనాలు మనం చూస్తాం. అయితే ఈ ఇన్ని పెత్తనాలు దాని మీద ఇంకొక పెద్ద పెత్తనం ఉంది. ఆ పెత్తనం ఆర్థికమైనటువంటి పెత్తనం. ఆ ఆర్థికమైనటువంటి పెత్తనంలో దోపిడీ పీడనకు గురి అయ్యేటువంటి వర్గం, దానిలో ఉండేటువంటి సెషప్షన్లు ఎట్లా ఉంటాయి. అక్కడ ఒక వియ్యపురాలు ఇద్దరు కూతుర్ని అత్తగారింటికి సంక్రాంతి పండగ, దీపావళి సరే ఇంకో నెల పోతే సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి పండగకి బిడ్డని ఇంటికి తీసుకుపోతానండి తల్లి, లేదు నా దగ్గరే ఉండాలని అత్తగారు. వీళ్ళిద్దరూ పడినటువంటి గొడవ ఈ కథ మొత్తం. అయితే ఎందుకు వీళ్ళు కావాలనుకున్నారు? వాళ్ళ ఆడవాళ్ళు కాదా? ఆ పిల్లకు పుట్టింటికి పోవాలని లేదా?
ఆ పిల్ల మొగుడు సంక్రాంతికి ఎక్కడో బయట పట్టణంలో పనిచేస్తున్నాడు. అంటే ఆ పిల్ల ఎవరింట్లో ఉంటే అప్పుడు వరి కోతల టైం గనక అక్కడ ఒక ఆడకూలి అదనంగా ఉంటుంది. అత్తగారింట్లో ఉంటే అత్తగారికి ఆడకూలి, తల్లి ఇంటికి పోతే తల్లి ఇంట్లో ఆడకూలి అవుతుంది. అయితే ఈ ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళను కూతురిని కోసం కొట్టుకునేటట్టు చేశాయి. ఈ ఆర్థిక ప్రయోజనాల నుంచే వాళ్ళది పెద్ద తగువైపోయి అది తీర్పుకొస్తుంది. అయితే ఆ తీర్పు లక్షణం చూసినప్పుడు మనకు ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం కనపడుతుంది. అంటే అది అంటే అబ్జర్వేషన్ ఎంతది. అంటే వీళ్ళ సమస్య అర్థం కాని వాళ్ళు తీర్పులిస్తారు. ఈ సమస్య ఎవరికి అర్థమైందో వాళ్ళు తీర్పులిచ్చే పరిస్థితిలో ఉండరు. వాళ్ళు వినవలసిన పరిస్థితిలోనే ఉంటారు. ఈ వీళ్ళిద్దరి మధ్య సమస్యకి భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలకు ఉన్న అవరోధం ఒకటున్నది. ఆర్థికమైనటువంటి దాని వలన వియ్యంపుల తగాదా ఉన్నది. ఈ సంఘర్షణలో మగవాడికి తాగడానికి అవకాశం ఉంది, ఇంకొక అమ్మాయితో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆడదానికి తోటి స్త్రీకి చెప్పుకొని ఏడ్చే అవకాశం. ఈ సిస్టంలో ఈ అన్నింటిని అంటే దీని ఒక్కదాన్ని పరిష్కరించలేం. వాళ్ళిద్దరిని ఒక రోజున ఒకళ్ళకి ఏకాంతం కల్పిస్తే అయిపోయేటువంటి సమస్య కాదు. అయితే ఈ సమస్య ఏమీ సంబంధం లేకుండానే అందరూ బాగుండండి అని తీర్పు ఇవ్వగలిగినటువంటి పెత్తందారులు ఉంటారు ఊళ్ళో. వాళ్ళ దగ్గర తీర్పు అయిపోతుంది. ఈ వైరుధ్యాన్ని కూడా చూపిస్తాడు. అంటే బాధ తెలియని వాళ్ళు తీర్పులు ఇవ్వడం అనేటువంటిది, తీర్పులు ఇచ్చేటువంటి వ్యవస్థకు ఈ బాధలు తెలియకపోవడం అనేది ఈ వైరుధ్యం మనకి ఈ రోజు వరకు కొనసాగుతున్నటువంటి వైరుధ్యమే. అందువల్ల ఏ బాధల కోసం ఈ రోజున ఉద్యమాల్లోకి వస్తారో, ఏ బాధలను పరిష్కరించడానికి మీటింగ్లో పాల్గొంటారో, దేనికి జైళ్ళకి వెళ్తున్నారో, దీనిని అది అసలు దానితో సంబంధమే లేని వర్గం దీని మీద తీర్పులు ఇస్తుంది. ఇది కుట్ర అంటుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి వైరుధ్యం. అందుకని ఆ కథలో, ఆర్తి కథలో చివరికి వాళ్ళిద్దరిని ఆ దొర తీర్పిచ్చిన తర్వాత పప్పు కూర అన్ని తన ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చి తినండి, పోయి ఉండండి అని అంటే ఆమె అన్నం పెడుతుంది. పెట్టినప్పుడు వాళ్ళిద్దరి బాధ ఏంటంటే, ఏది తిన్నా మోచేతి కూడే కదా ఇది. ఎవరికో లొంగి ఉండి తినవలసిన కూడే తప్ప స్వతంత్రమైనటువంటి ఆర్థిక జీవితం లేదు కదా. ఇక్కడి నుంచి అంటే అక్కడ నిజానికి ఇప్పుడు ఈ రోజున కులం చాలా ప్రధానమైనటువంటి సమస్య అంటున్నాం. కులాన్నే తీసుకున్నాడు ఆయన. దాదాపు ఆయన కథలలో, ఆర్తి లాంటి కథలలో, చావు లాంటి కథలలో మనకు మాలమాదిగా జీవితాలే కనిపిస్తాయి. కానీ ఆ జీవితంలో అంటరానితనాన్ని గురించి కాక ఆయన తీసుకున్నటువంటిది ఆర్థిక సమస్యలు, ఆ ఆర్థిక సమస్యలకు అనుబంధంగా ఉన్నటువంటి లైంగిక సాంస్కృతిక సమస్యలు, పెత్తందారీ సమస్యలు, వీటిని తీసుకున్నాడు. అట్లాగే హింస లాంటి కథలకు వచ్చేసరికి అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు ఇక్కడ వీటికి మనం పరిష్కారం చూడగలుగుతామా, ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గం ఆయన హింస లాంటి కథల్లో సూచించాడు. ఏమి చెయ్యాలి అంటే, ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడుతున్న వాళ్ళ స్థానంలో మనం నిల్చోగలిగినప్పుడే మనం ఆ సమస్యను గురించి పనిచేయగలుగుతాం, ఆలోచించగలుగుతాం. దానిలో సంఘి అక్కను కలుసుకోవడానికి వీలు లేకపోయిన సంఘి, అక్కను అన్యాయంగా అంటే లైంగిక దోపిడీకి గురైనటువంటి అమ్మాయిని కలుపుకోలేక కుటుంబంలో తల్లి పంపించిన నిస్సహాయ స్థితికి, అక్కతోటి మాట్లాడలేని నిస్సహాయ స్థితికి గురి అయినటువంటి పిల్ల, ఆ పిల్ల అడవికి పోతే పశువులను, తోడేళ్లు నక్క మేకపిల్లల మీదకి వచ్చినప్పుడు ఆ మేక పిల్లలని కాపాడడం కోసం అక్కడ ఉన్నటువంటిది పట్టుకొని కంకులాగి కొట్టడానికి పోతూ అరుచుకుంటూ పోతున్నప్పుడు మిమ్మల్ని చంపేస్తా అన్నప్పుడు అక్కడ రచయిత అంటాడు అన్నమాట, ఆ సంఘి స్థానంలో మనం ఉండాలి, ఆ అమ్మాయి పడుతున్న ఆమెకున్న గుండె మనకు ఉండాలి అనేటువంటిది. అది ఈ రోజున ఉద్యమాలన్నింటికీ జీవన సూత్రమైనటువంటి విషయం. అక్కనే బాధపడుతున్న వాళ్లకు గొంతివ్వడం అనేటువంటిది, బాధపడుతున్న వాళ్ళ పక్షాన పోరాటం చేయడం అనేటువంటిది, వీటిని ఒక విలువలుగా ప్రతిపాదించడం అనేది ఆయన కథల నుంచి చేసుకుంటూ వచ్చాడు. అందుకని ఆ రకంగా ఒక కుల సమస్యను ఆయన చర్చించాడు. కుటుంబం, కులం ఈ రెండింటిని చర్చిస్తూ దానిలో స్త్రీ సమస్యను ఒక భాగంగా చేసి, స్త్రీ పురుషులు ఇద్దరి సమస్యను భాగం చేశాడు. అదే సమయంలో ప్రత్యేకించి స్త్రీ ఎట్లా ఒక అధీనమైనటువంటి స్థితిలో ఉందో దాని గురించి చాలా
ఆ శాస్త్రీయమైనటువంటి ఆలోచనలను కనబరిచాడు. అట్లాగే ఆయన యజ్ఞం లాంటి కథలు వచ్చేసరికి అవి పూర్తిగా పొలిటికల్ ఎకానమీ. ఆయన అంటే ఒక సమాజంలో వస్తున్నటువంటి నిజానికి ఆయన కథలను మనం చదవాలి అంటే 60లలో భారతదేశంలో వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, స్వాతంత్ర్య అనంతరం ఒక ధనిక వర్గం 47లో అధికారాన్ని చేజిక్కించుకుంటే, సంపన్న వర్గం చేజిక్కించుకుంటే, దాని పరిణామంలో వచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, ఇవన్నీ కూడా దేనికి దారితీసినాయి అంటే చాలా స్పష్టంగా ఆయన ఒకళ్ళు కొన్ని కోల్పోతున్నారు, ఒకళ్ళు కొన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అంటే ఒకళ్ళు కోల్పోతేనే ఇంకొకళ్ళు పొందుతారు. ఆ కోల్పోవడం పొందడం అనేటువంటి దాని గురించిన స్పృహ ఆ కథలలో కనిపిస్తుంది. నిజానికి అంతకు ముందే ఒక కథ రాస్తాడు 1945లోనే ఒక కథ. అది చాలా ఒక హోటల్లో ఒక రైతు బిల్లు చెల్లించబోతూ బిల్లు గురించి అడిగితే, ఎంత బాబు ఇదని అడిగితే, ఆ యజమాని వీడు పల్లెటూరి వాడు గనక, చదువులేడు వాడు గనక అతనిని తిరస్కారంగా మాట్లాడతాడు. తిరస్కారంగా మాట్లాడితే అక్కడ ఒక పెద్ద మనిషి, నువ్వు ఆ మనిషిని అవమానపరుస్తున్నావు, అతనికి క్షమాపణ చెప్పు అని ఆ హోటల్ యజమానితోటి తగాదా పడతాడు. అక్కడ ఒక పెద్ద గొడవ అవుతుంది. విద్యార్థులు వచ్చి ఇతనికి మద్దతుగా అవును క్షమాపణ చెప్పాల్సిందే అంటారు ఒక 10 మంది విద్యార్థులు. ఆ తర్వాత క్షమాపణ చెప్తారు. ఆ క్షమాపణ చెప్పిన ఆ క్రమంలో ఈ పెద్ద మనిషి అంటాడనమాట, వాడికేముంది మిమ్మల్ని కాదు కదా అన్నది అంటాడనమాట యజమాని. మిమ్మల్ని కాదు కదా అన్నది, వాడినంటే మీకెందుకు అంటే, వాడు మేము అనేటువంటి భేదం లేదు. ఇప్పుడంతా మేము మనమే. ఈ మేము మనం అనేటువంటి సంస్కృతిలో ఉన్నాం. ఎవ్వరికి అంటే రైతుకు గాని, గ్రామీణ మనిషికి కానీ, పేదవాడికి కానీ, ఆర్థికంగా తక్కువగా ఉన్నవాడికి కానీ, కులం వల్ల తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికి అవమానం జరిగినా మేము సహించము అనే మాట ఆ పెద్ద మనిషి చేతి కనిపిస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎన్ని సామాజిక అసమానతలను గుర్తించడం, అసమానతలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ చైతన్యంతో ప్రవర్తించటం. అయితే రైతు అంటాడు, ఎందుకు బాబు అంత గొడవ చేశారు, వాడి మానాన వాడే పోతాడు అని. అంటే అందువల్లే మనం మన గౌరవాన్ని దక్కించుకోలేకపోతున్నామని చెప్పనని అంటాడు. ఆ విద్యార్థులను సంబోధిస్తాడు, మీరు మళ్ళీ ఇటువంటి సందర్భాల్లో ఉండాలి అంటే ఆ విద్యార్థులు నమస్కరించి వెళ్తారు, మేము మళ్ళీ ఇలాంటి సందర్భాలలో అనేక సందర్భాలలో మేము ఉంటాము అని చెప్పారు. ఆ విద్యార్థి తరాలే ఇప్పటికి ఎన్నో వచ్చాయి. 45లోనో 46లోనో వచ్చినటువంటి కథ. అక్కడి నుంచి ఇప్పటి వరకు విద్యార్థి ప్రపంచం ఎట్లా ఒక ఆత్మ గౌరవ చైతన్యానికి, లేకపోతే మనుషులు గౌరవకరంగా మానవీయంగా బతకడానికి కావలసినటువంటి ఒక వాతావరణాన్ని కల్పించడానికి ఎన్ని ఉద్యమాలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలలో పాల్గొనడమే నేరంగా అయిపోయి ఈ రోజున జైళ్లకి, ఉప చట్టాలకు ఎంతమంది గురి అవుతున్నారు. ఈ విషాద సందర్భాన్ని మనం తలుచుకున్నప్పుడు కాళీపట్నం రామారావు ఎంత అంటే ఆయన ఏ సమస్యలని ప్రతిపాదించాడో ఆ సమస్యలు పరిష్కారం కాలే. అందుకని ఆయన ఆ వర్గ నేపథ్యం నుంచి పోరాటాలకు యజ్ఞం కథ లాంటి వాటిని, అవి పొలిటికల్ ఎకానమీ కథలని చెప్పాలి వాటిని. అంటే మొత్తము రాజకీయ ఆర్థిక పరిణామాలు, నెహ్రూ రాజకీయాలు, వీటన్నింటి నుంచి చూసినప్పుడు ఒక ఎవరు షావుకారు వర్గం బలపడుతోంది. ఈ షావుకారు వర్గం అంటే ఉత్పత్తి చేసే వాళ్ళు ఒకళ్ళు, లాభాలు పొందేవాళ్ళు ఒకళ్ళు. అయితే రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం అనేది ఈ రోజుకి మనకు పెద్ద సమస్య. దానికి తోడు కొత్త చట్టాలు. అయితే ఆ రైతులు ఎట్లా భూములను కోల్పోతున్నారు, ధనిక వర్గం ఒకటి ఎట్లా డెవలప్ అవుతుంది, ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన చాలా కథల్లో చెప్తూ వచ్చారు. వీటికి పరిష్కారాలు ఒక్కొక్క కథలో ఒక్కొక్క రకంగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో తీసుకుంటే ఆదివారం లాంటి కథ గాని, లేకపోతే జీవధార వంటి కథలు గాని, జీవధార ఇంటి పనిగా కనిపిస్తుంది, నీళ్లు తెచ్చుకోవడం అనే కథ పనిగా. ఆదివారం కథలో పని మనిషి తన హక్కుల కోసం పోట్లాడడం కనిపిస్తుంది. అంటే ఏవైనప్పటికీ మనుషులు తమ హక్కుల కోసం నిలబడాలి. ఈ వర్గ అసమానతలు పోవడం చాలా కీలకమైన అంశం. దాని వలన మిగిలిన సాంస్కృతికమైనటువంటి మానవ సంబంధాలు చాలా మహోదాత్తమైన ఉన్నతమైనటువంటి విలువలతోటి అవుతాయని చెప్పి ఆయన ఆశించాడు. ఆయన ఆశించి ఏది ఆశించి ఆయన కథలు రాశాడో ఆయన ఆశయం ఇంకా నెరవేరలే. ఆయన చూడట్లే ఈ ఆశయం ఫలించిన కొత్త సమాజాన్ని ఆయన చూడట్లా.
మనం కూడా చూస్తామనేటువంటి నమ్మకం లేదు. కానీ దానిని నిలబెట్టడం కోసం, ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమాలు ఈ రోజున ఉధృతంగా ఉన్నాయి రకరకాల స్థాయిల్లో. వాటన్నింటికి మద్దతుగా నిలబడటమే కాళీపట్నం రామారావు కథలని మనం చదివి అర్థం చేసుకోవడానికి నిజమైన సార్థకత అని చెప్పి భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.